సింగరేణి కాలరీస్లో 2400 మంది అధికారులు నిరాహార దీక్షకు పూనుకోవడం ఆందోళనకరమైన విషయం. వీరిని ఆందోళన బాట వైపు నెట్టింది ఎవరు? ఎందుకు నెట్టారు? ఉత్పత్తికి, సేఫ్టీకి బాధ్యత వహించవలసిన అధికారులను కూడా ఆందోళన వైపు నెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తికి, సేఫ్టీకి బాధ్యత వహించాల్సిన అధికారులు ఒకసారి నిరుత్సాహానికి లోనైతే దాని ప్రభావం ఉత్పత్తి మీద ఉంటుంది, సేఫ్టీ మీద ఉంటుంది. అంటే ఉత్పత్తిని, సేఫ్టీని ఎఫెక్ట్ చేసే విధంగా అధికారులను నిరుత్సాహపరిచి క్రమంగా సింగరేణి సంస్థను నీరుగార్చి బలహీనపరిచి పిఐఎఫ్ఆర్కు నెట్టేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనేది అలా స్పష్టంగా కనపడతాం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, యూనియన్ గవర్నమెంట్ కూడా ఇదే కుట్రలో భాగస్వామి అనేది చాలా స్పష్టం. యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి వ్యవహారం చూసినా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూసినా, ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహారం చూసినా ఇదే ధోరణి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు సింగరేణి మీద నిందలు వేస్తున్నారు, ఏవో కుంభకోణాలు జరిగినాయని నిందలు వేస్తున్నారు, జరగని ఉత్పత్తి జరిగినట్టుగా చూపించారని నిందలు వేస్తున్నారు. మరి జరగని ఉత్పత్తి జరిగినట్టుగా భావించినట్టయితే ఆ మేరకు లాభాలు చూపించారు కదా, ఆ లాభాల్లో వాటా యూనియన్ గవర్నమెంట్ పొందింది, రాష్ట్ర ప్రభుత్వం పొందింది. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? లేని ఉత్పత్తి ఉన్నదని చూపించాల్సిన పరిస్థితే వస్తే అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వాటికి కూడా ఈ పాలకులే సమాధానం చెప్పాలి. పాలకుల తప్పులకు సింగరేణి యాజమాన్యాన్ని, కార్మికులను బలి చేస్తున్నారు. సింగరేణిలో అధికారులను, కార్మికులను ముద్దాయిలుగా చేస్తున్నారు. వీరు సింగరేణికి కొత్త బ్లాకులు ఇవ్వరు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వీలంగా వేలంపాట వేస్తున్నారు. ఈ వేలంపాట వేయడంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్లో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కలిసే హైదరాబాద్లో వేలంపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి హక్కు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయం వీరికి తెలవదా? కానీ సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వరు. ప్రభుత్వం 56,000 కోట్లు బకాయి పడ్డది సింగరేణికి, తాను అప్పుపడ్డది. కానీ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సింగరేణికి రోజువారీ ఖర్చులకే డబ్బులు లేని పరిస్థితిని సృష్టించింది. ఉద్యోగుల వేతనాల కోసం కూడా అప్పు చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది. మరోవైపు సింగరేణి మీద నిందలు మోపడం ద్వారా బయట కూడా అప్పు పుట్టని పరిస్థితిని సృష్టిస్తున్నది. ఇప్పుడు అధికారులకు కనీస మాత్రమైనటువంటి డిమాండ్లను కూడా పరిష్కారం చేయకుండా వారంతా ఇప్పుడు ఆందోళన పట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? సింగరేణిని సాధ్యమైనంత తొందరగా నీరుగార్చి, బలహీనపరిచి, నష్టాల పాలు చేసి బిఐఎఫ్ఆర్ బాట పట్టించాలనేటువంటి కుట్ర తప్ప ఇందులో మరొకటి కనిపించట్లేదు. ఒకసారి సింగరేణిని బిఐఎఫ్ఆర్ బాట పట్టిస్తే ఇక ఆ తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై ఎవరి లాభాలు వాళ్ళు దండుకోవచ్చు, ఎవరి వాటాలు వాళ్ళు దండుకోవచ్చు అనేటువంటి ప్రయత్నాలు తప్ప ఇక్కడ మరొకటి కనిపించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి, ఈ తప్పుడు పద్ధతులను విరమించాలి. ఖచ్చితంగా ఆందోళనలో ఉన్నటువంటి 2400 మంది సింగరేణి అధికారుల న్యాయబద్ధమైన సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. ఆ పని చేయకపోతే అధికారులే కాదు, కార్మికులు కూడా ఈ విషయం ఆలోచించాలి. ఎందుకంటే ఇది కేవలం అధికారుల సమస్యగా కొట్టేస్తే నడవదు. రేపు కార్మికులు కూడా
ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం అధికారులకు, కార్మికులకు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణిలో ఉన్న అధికారులది, కార్మికులది, తెలంగాణ ప్రజలది. అందుకని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు మొత్తం తెలంగాణ ప్రజలు కూడా సన్నద్ధం కావాల్సినటువంటి సమయం. చూద్దాం తెలంగాణ ప్రజలు మరి ఏమాలోచిస్తారో.